అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఎల్లగుంట పరిసర ప్రాంతాల్లో చెరువులు నింపడానికి సొంత నిధులతో ముందడుగు వేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు మళ్లీ ప్రజల ప్రశంసలు అందుకున్నారు. కట్టుకొమ్మ వద్ద ఏటిలో వృధాగా వెళ్తున్న నీటిని గత సంవత్సరం తన సొంత వ్యయంతో కట్ట వేయించి ఎల్లగుంట, రెడ్డివారిపల్లి, చౌడవరం చెరువుల్లోకి నీటిని మళ్లించిన ఆయన ప్రజల అభ్యున్నతికి మరోసారి ఉదాహరణగా నిలిచారు. ఇటీవల 2 రోజుల క్రితం వర్షాల కారణంగా కట్ట తెగిపోవడంతో నీరు మళ్లీ ఏటిలోకి వృధాగా వెళ్తున్నదని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకురాగానే బత్యాల చెంగల్రాయుడు వెంటనే స్పందించి జేసీబీ యంత్రాలతో కట్ట పునరుద్ధరణ పనులను చేపట్టించారు. తన సొంత నిధులతో ఎల్లగుంట చెరువు, రెడ్డివారిపల్లి, చౌడవరం చెరువుల్లోకి నీటిని మళ్లించే ఏర్పాట్లు చేయడం ద్వారా ఆయకట్ట రైతులకు ఊరట కలిగించారు. ఈ చర్యతో ఎల్లగుంట, రెడ్డివారిపల్లి ప్రాంతాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ బత్యాల చెంగల్రాయుడు చూపిన ప్రజాభిముఖ దృక్పథానికి కృతజ్ఞతలు తెలిపారు. రైతులు మాట్లాడుతూ నీరు వృధా కాకుండా ప్రతి చుక్కను ఉపయోగించేలా బత్యాల చెంగల్రాయుడు ముందుండడం రైతు స్నేహితుడిగా ఆయన మనసుని ప్రతిబింబిస్తుంది అని ప్రశంసించారు.